Is love about friendship, pain, ego, or madness? 25 years, 8 movies. హాయ్ ఆల్, వెల్కమ్ టు టాలీపల్స్. మనం వ్యాలంటైన్ వీక్ లో ఉన్నాం కాబట్టి లాస్ట్ 25 ఇయర్స్ ఉన్న బెస్ట్ తెలుగు లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి లిస్ట్ అనుకుంటున్నారా? ఇవి కేవలం బాక్స్ ఆఫీస్ హిట్స్ మాత్రమే కాదు, అసలు లవ్ స్టోరీస్ ని మనం చూసే విధానాన్ని మార్చేసిన సినిమాలు. వీళ్ళన్ని కొట్టి అమ్మాయిని సేవ్ చేయడమే లవ్ అనుకునే వాళ్ళం, కానీ ఒక సింపుల్ ఫ్రెండ్షిప్ నుంచి కాంప్లెక్స్ హార్ట్ బ్రేక్ వరకు మన తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారిందో చూద్దాం. ఫస్ట్ నువ్వే కావాలి. ఇది ఒక క్లాసిక్. ఈ సినిమా చూడని వాళ్ళు ఉండరేమో. ఇద్దరు చైల్డ్హుడ్ బడ్డీస్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ప్రేమికులుగా మారారు అనేది ఈ సినిమా. విజయభాస్కర్ గారు ఈ సినిమాని ఒక ఇన్నోసెన్స్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ తో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ ఖుషి. ఇది ఇద్దరి మధ్య జరిగే ఒక ఈగో వార్. పవన్ కళ్యాణ్స్ యాటిట్యూడ్, భూమికాస్ ఆరోగెన్స్, మణిశర్మ మ్యూజిక్ అండ్ ఎస్జే సూర్యాస్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడ్ దిస్ వన్ ఏ కల్ట్ క్లాసిక్. నెక్స్ట్ ఆర్య. వన్ సైడ్ లవ్ అంటూ, ఫీల్ మై లవ్ అంటూ ఆడియన్స్ కి ఎప్పుడు గుర్తుండిపోయే ఒక క్లాసిక్ ని ఇచ్చారు సుకుమార్. అల్లు అర్జున్స్ క్యారెక్టరైజేషన్ అండ్ యాక్షన్ ప్లస్ డిఎస్పీస్ చాట్ బస్టర్ ఆల్బమ్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. నెక్స్ట్ ఆనంద్. ఒక మంచి కాఫీ లాంటి సినిమా. ఈ ట్యాగ్ లైన్ లానే ఈ సినిమా కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో రూప క్యారెక్టరైజేషన్ గురించి కానీ, సాంగ్స్ గురించి కానీ ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. ఒక సింపుల్ యట్ రిలేటబుల్ రైటింగ్ తో గుర్తుండిపోయే మూవీ ఇచ్చారు శేఖర్ కమ్ల గారు. నెక్స్ట్ బొమ్మరిల్లు. లవ్ స్టోరీ అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథ అనే ఒక మిత్ ని బ్రేక్ చేసి ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాతో బ్లెండ్ చేసి ఇప్పటికీ నా చెయ్య మీ చేతిలోనే ఉంది అంటూనే ఈ సినిమాని శాశ్వతంగా మన గుండెల్లో ఉండేలా చేశారు డైరెక్టర్ భాస్కర్. నెక్స్ట్ ఏమ్మాయి చేశావు. ఏమ్మాయి చేశావు అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది జెస్సీ అండ్ కార్తిక్ కి మధ్య జరిగే బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ న్యాచురల్ కన్వర్జేషన్స్. ఏఆర్ రెహమాన్ సోల్ఫుల్ మ్యూజిక్ అండ్ గౌతమ్ మీనన్స్ మ్యాజిక్. లవ్ లో ఉండే కన్ఫ్యూజన్ అండ్ పెయిన్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు, విచ్ మేడ్ ఇట్ టు అన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ టేల్. నెక్స్ట్ అర్జున్ రెడ్డి. సడన్ గా ఒక డైరెక్టర్ వచ్చి అప్పటి వరకు ఉన్న ఫిల్మ్ నార్మ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తారు. ద సేమ్ హ్యాపెండ్ విత్ దిస్ మూవీ అండ్ ద గై ఇస్ సందీప్ రెడ్డి వంగ అలాంగ్ విత్ విజయ్ దేవరకొండస్ స్టైలర్ పర్ఫార్మెన్స్. ఇద్దరు కలిసి ఒక కల్ట్ క్లాసిక్ సినిమాని డెలివర్ చేశారు. నెక్స్ట్ సీతారామం. ఒక ఉత్తరంతో మొదలై మరో ఉత్తరంతో ముగిసే ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ టేల్. మృణాల్ అండ్ దుల్కర్ ని మనకి గుర్తుండిపోయి మరో సీతారాముల్లాగా అనురాఘవపూడి ఒక పోయిటిక్ గా ఈ క్లాసిక్ ని మనకు అందించారు. మీకు కనుక ఈ లిస్ట్ నచ్చితే లేదా ఇంకేమైనా మిస్ అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.